ఓం శాంతి 6/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ ఓటమి గెలుపుల చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇది సుఖ దుఃఖాల ఆట. ఇందులో 3/4 భాగం ముక్కాలు భాగం సుఖముంది, 1/4 కాలు భాగం దుఃఖముంది. సమానంగా లేవు. ప్రశ్న: ఈ బేహద్దు నాటకం చాలా అద్భుతమైనది ఎలా? జవాబు: ఈ అనంతమైన నాటకం ఎంత అద్భుతమంటే, ఇందులో ప్రతి సెకండు సృష్టిలో ఏది జరుగుతూ ఉందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతుంది. ఈ నాటకం పేను వలె నడుస్తూనే ఉంటుంది. టిక్ టిక్ అని కదులుతూనే ఉంటుంది. ఒక టిక్ మరొక టిక్కుతో కలవదు. అందుకే ఇది చాలా అద్భుతమైన నాటకం. మనుషుల మంచి చెడు పాత్ర అంతా నిశ్చితమై ఉంది. ఈ విషయాన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఓం శాంతి అర్థమును పిల్లలకు అర్థం చేయించబడింది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయినారు. నేను ఆత్మ అని ఆత్మ తన పరిచయం ఇస్తుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ఇప్పుడు ఆత్మలందరూ ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఉంది. ఈ విధంగా ఇంటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా తండ్రియే తెలిపిస్తారు. ఓ ఆత్మలారా, ఇప్పుడు పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. పాత్రధారులందరూ వచ్చేస్తారు. ఇక కొద్దిమంది ఆత్మలు మాత్రమే పైన మిగిలి ఉన్నాయి. ఇప్పుడు అందరూ తిరిగి వాపస్ ఇంటికి రావాలి. మళ్ళీ పాత్ర పునరావృతం చేయాలి. పిల్లలైన మీరు వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మొట్టమొదట సత్యుగంలోకి వచ్చారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పరాయి రాజ్యంలోకి వచ్చి పడ్డారు. ఇది కేవలం ఆత్మలైన మీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ఒకే తండ్రి పిల్లలు. అత్యంత మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరిప్పుడు పరాయి రావణ రాజ్యంలో వచ్చి ఉన్నారు. మీ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకొని కూర్చున్నారు. సత్యుగంలో దేవీ దేవతా ధర్మం ఉండేది. అది గడచి 5000 సంవత్సరాలైంది. అర్ధకల్పం మీరు రాజ్యం చేశారు. ఎందుకంటే మెట్లు తప్పకుండా క్రిందికి దిగవలసిందే. సత్యుగం నుండి త్రేతాలోకి, తర్వాత ద్వాపర కలియుగాలలోకి రావాల్సిందే. దీనిని మర్చిపోకండి. మీ ఓటమి గెలుపుల చరిత్ర ఏదైతే ఉందో దానిని గుర్తు చేసుకోండి. మేము సత్యుగంలో సతో ప్రధానంగా సుఖధామ వాసులుగా ఉండే వారము అని పిల్లలు తెలుసుకున్నారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ దుఃఖధామంలోకి, శిథిలావస్థలోనికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మలైన మీకు తండ్రి నుండి శ్రీమతం లభిస్తోంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు. పిల్లలైన మీరు చాలా కాలం వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరు నా నుండి దూరమై సుఖపు పాత్రను అభినయిస్తూ వచ్చారు. తర్వాత మీ రాజ్య భాగ్యం దోచుకోబడింది. దుఃఖ పాత్రలోకి వచ్చేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ సుఖశాంతుల రాజ్య భాగ్యమును తీసుకోవాలి. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని ఆత్మలు అంటారు. ఈ సమయం తమో ప్రధానంగా ఉన్నందున విశ్వంలో అశాంతి ఉంది. ఇది కూడా శాంతి మరియు అశాంతి, దుఃఖము మరియు సుఖముల ఆట. 5000 సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది అని మీకు తెలుసు. మూలవతనం అయిందే శాంతిధామం. ఎక్కడ ఆత్మలు ఉంటాయో అక్కడ అశాంతి ప్రశ్నే లేదు. సత్యుగంలో విశ్వంలో శాంతి ఉండేది. మళ్ళీ క్రింద పడుతూ అశాంతి అయిపోయారు. ఇప్పుడు విశ్వం అంతటిలో అందరూ శాంతి కావాలి అని కోరుకుంటారు. బ్రహ్మ మహాతత్వాన్ని విశ్వం అని అనరు, దానిని బ్రహ్మాండము అని అంటారు. శాంతిధామాన్ని. అక్కడ ఆత్మలైన మీరు నివసిస్తారు నాతో పాటు. ఆత్మ స్వధర్మం శాంతి. శరీరం నుండి ఆత్మ వేరైనట్లయితే ఆత్మ శాంతం అయిపోతుంది. తర్వాత మరో శరీరాన్ని తీసుకున్నప్పుడు కదలిక కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా మా శాంతిధామము సుఖధామంలోకి తీసుకెళ్ళండి అని అంటారు. శాంతిధామము లేక ముక్తిధామంలో సుఖ దుఃఖాల పాత్ర ఉండదు. సత్యుగము సుఖధామము, కలియుగము దుఃఖధామం. ఏ విధంగా క్రిందకు దిగుతారో అది మెట్ల చిత్రంలో చూపించారు. మీరు మెట్లు దిగుతారు, మళ్ళీ ఒకేసారి ఎక్కుతారు. పావనంగా అయ్యి ఎక్కుతారు, పతితులుగా అయ్యి క్రిందకు దిగుతారు. పావనంగా అవ్వకుండా ఎక్కలేరు. అందువల్లనే బాబా
వచ్చి మమ్ములను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. మీరు మొదట పావన శాంతి ధామంలోకి వెళ్ళి తర్వాత సుఖధామంలోకి వస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖం ఉంటుంది. సుఖపు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. సమానంగా ఉంటే అందులో లాభం ఏముంది? అది వ్యర్థమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ డ్రామా ఏదైతే తయారు చేయబడి ఉందో అందులో 3/4 వంతు సుఖం, మిగిలిన 1/4 వంతు అంటే కాల్ భాగం ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. అందువలనే దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు. తండ్రినైనా నన్ను ఆత్మలైన మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు అని తండ్రికి తెలుసు. నేనే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను. అంతేకాక సృష్టి ఆది మధ్య అంత్యముల పరిచయాన్ని కూడా ఇచ్చాను. మిమ్ములను నాస్తికుల నుండి ఆస్తికులుగా చేశాను. 3 లోకాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. భారత్ వాసులకు కల్పం ఆయువును గురించి కూడా తెలియదు. బాబా మనలను మళ్ళీ చదివిస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి గుప్త వేషంలో పరాయి దేశంలో వచ్చారు. బాబా కూడా గుప్తమే. మనుషులకు తమ దేహమును గురించి తెలుసే కానీ ఆత్మను గురించి తెలియదు. ఆత్మ అవినాశి, దేహము వినాశి. ఆత్మను, ఆత్మల తండ్రిని మీరెప్పుడూ మర్చిపోరాదు. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము అని మీకు తెలుసు. పవిత్రంగా అయినప్పుడే ఆస్తి లభిస్తుంది. ఈ రావణ రాజ్యంలో మీరు పతితమైపోయారు కనుకనే తండ్రిని పిలుస్తారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు, పరంపిత పరమాత్మ. ఆత్మలందరికీ ఒకే తండ్రి. సోదరులందరూ తండ్రులు కాదు. భారతదేశంలో ఎప్పుడెప్పుడు ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు సర్వధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. అప్పుడే తండ్రి వస్తారు. ఇది కూడా ఆట. ఏమైతే జరుగుతుందో అది పునరావృతం అవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు ఎన్నోసార్లు పాత్రను అభినయించేందుకు వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఈ నాటకం అనాదిగా పేనులాగా నడుస్తూనే ఉంది. ఎప్పుడూ సమాప్తం అవ్వదు. టిక్ టిక్ అని కదులుతూనే ఉంటుంది. కానీ ఒక టిక్ మరొక టిక్తో కలవదు. ఇది ఎలాంటి అద్భుతమైన నాటకం! సెకండు సెకండు ఏది సృష్టిలో జరుగుతూ ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ప్రతి ధర్మంలో ముఖ్య పాత్రధారి ఎవరుంటారో వారు ఆ ధర్మంను గురించి చెప్తారు. వారంతా తమ తమ ధర్మ స్థాపన చేస్తారే కానీ రాజధానిని స్థాపన చెయ్యరు. ఒక్క పరంపిత పరమాత్మయే ధర్మమును మరియు రాజ్యమును కూడా స్థాపన చేస్తారు. ఇప్పుడు స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు, సూర్యవంశం, చంద్రవంశాలను. తర్వాత ధర్మం అంటే వాటిలో ఆ రాజ్యంలో ధర్మం, దివ్య గుణాలు నిండి ఉంటాయి. అనగా రాజ్య వంశాన్ని స్థాపన చేస్తారు, మిగిలిన ధర్మ స్థాపన చేస్తారు. వారి వెనుక అందరూ రావాల్సిందే. మిగిలిన వారు ధర్మస్థాపన ఎప్పుడు వస్తారు అంటే చేయడానికి ద్వాపరయుగం నుండి రావాల్సి పడుతుంది. అందరిని ఎవరు తీసుకెళ్తారు? ధర్మస్థాపకులు తీసుకెళ్లరు, తండ్రి. కొందరేమో చాలా తక్కువ పాత్రను అభినయిస్తారు. తర్వాత వారి పాత్ర సమాప్తం అవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే క్రిమి కీటకాలు వర్షాకాలంలో లైట్ వద్దకు వచ్చే రెక్కల పురుగులు ఉంటాయి కదా, అవి వెలువడతాయి, మళ్ళీ మరణిస్తాయి కదా. వాటి గురించి నాటకంలో లేనట్లుగానే ఉంటుంది. గమనం ఎటువైపు వెళ్తుంది? ఒకటేమో క్రియేటర్ వైపు వెళ్తుంది. వారిని ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత పరమాత్మ అని అందరూ పిలుస్తారు. వారు ఆత్మలందరి తండ్రి. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అది ఎంత పెద్ద అనంతమైన వృక్షం! ఎన్ని మతాంతరాలు, ఎన్నో వెరైటీ వస్తువులు వెలువడ్డాయి. లెక్కించడం చాలా కష్టం. పునాది లేనే లేదు. మిగిలినవన్నీ నిలిచి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, అత్యంత మధురమైన పిల్లలు, ఎప్పుడైతే అనేక ధర్మాలు ఉండి ఒక్క ధర్మం ఉండదో అప్పుడే నేను వస్తాను. పునాది ప్రాయలోపమైపోయింది. కేవలం చిత్రాలు మాత్రం నిలిచి ఉన్నాయి. ఆది సనాతనంగా ఉండేది ఒకే ధర్మం. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గంలో రాకుండా త్రేతాలు వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు. మేము స్వర్గంలోకి అనగా నూతన ప్రపంచంలో రావాలి అని ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేసి పావనంగా అయ్యి దైవీ గుణాలను ధారణ చేసినప్పుడే స్వర్గంలోకి రాగలరు. మిగిలిన వృక్షపు కొమ్మ రెమ్మలైతే అనేకం ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవతలైనటువంటి మీరంతా స్వర్గంలో ఉండేవారు.
పిల్లలకు వృక్షమును గురించి కూడా తెలిసింది. ఇప్పుడు ఆ స్వర్గం లేదు, నరకం ఉంది. అందుకే తండ్రి ప్రశ్నావళిని తయారు చేయించారు. అదేమంటే, మీరు మీ హృదయపూర్వకంగా ప్రశ్నించుకోండి. మేము సత్యయుగి స్వర్గవాసులమా, లేక కలియుగి నరకవాసులమా? సత్యుగం నుండి క్రిందకు కలియుగంలోకి దిగుతారు, మళ్ళీ పైకి ఎలా వెళ్తారు? అందుకు తండ్రి శిక్షణనిస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే యోగ అగ్ని ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయి. కల్పక్రితం కూడా మీకు జ్ఞానాన్ని నేర్పించి దేవతలుగా చేశాను. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు, మళ్ళీ తప్పకుండా ఎవరో ఒకరు సతో ప్రధానంగా చేసేవారు కూడా ఉంటారు. మనుషులెవ్వరూ పతిత పావనులుగా అవ్వలేరు. ఓ పతిత పావన, ఓ భగవంతుడా అని ఎప్పుడైతే అంటారో అప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది కదా. వారు నిరాకారులు, మిగిలిన వారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. నేను పునర్జన్మ రహితుడను. ఇది తయారైన నాటకం. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు మిమ్మలను స్వదర్శన చక్రధారులు అని అంటారు. మీరు మీ స్వ అనగా ఆత్మధర్మంలో నిలవండి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అందుకే మీ పేరు స్వదర్శన చక్రధారి. ఇంకెవ్వరికీ జ్ఞానం లేదు. అందువల్ల మీకు చాలా ఖుషి ఉండాలి. తండ్రి మాకు టీచర్ అయ్యారు అని. చాలా మధురమైన తండ్రి కూడా అయ్యారు. బాబా వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. మీరు పారలౌకిక తండ్రికి పిల్లలు, పరలోకంలో ఉండే ఆత్మలు. తండ్రి కూడా పరంధామంలో ఉంటారు. లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పాలన చేసి అతని సర్వస్వాన్నిచ్చి వెళ్తారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి వారసులు కనుక. ఇది నియమం. మీరు ఏ బేహద్దు తండ్రికి పిల్లలుగా అవుతారో ఆ తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు అందరూ తిరిగి వాణి నుండి, శబ్దం నుండి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ సైలెన్స్ ఉంటుంది. తర్వాత మూవీ మధ్యలో, తర్వాత ఇక్కడ టాకీ. పుత్రికలు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. వారికి సాక్షాత్కారం కూడా అవుతుంది. ఆత్మ శరీరం నుండి వెలుపలికి వెళ్ళదు. డ్రామాలో ఏది నిశ్చితమై ఉందో అది సెకండు సెకండు పునరావృతం అవుతుంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. మనుషుల మంచి చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చితమై ఉంది. సత్యుగంలో మంచి పాత్రను, కలియుగంలో చెడు పాత్రను ఆత్మ అభినయిస్తుంది. కలియుగంలో మనుషులు దుఃఖీలుగా అవుతారు. రామరాజ్యంలో చీచీ విషయాలు ఉండవు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం కలిసి ఉండవు. డ్రామాను తెలుసుకోని కారణంగా సుఖ దుఃఖాలను పరమాత్మయే ఇస్తారు అని అంటారు. శివబాబాను గురించి ఎలాగైతే ఎవ్వరికీ తెలియదో అలాగే రావణుడి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివ జయంతి ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. అలాగే రావణుడి మరణాన్ని కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి తన పరిచయాన్ని ఇచ్చి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. తండ్రి అయితే చాలా మధురమైన వారు. బాబా కూర్చొని తన మహిమనేమి చేసుకోరు. ఎవరికి సుఖం లభిస్తుందో వారే మహిమ చేస్తారు. పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి ప్రేమ సాగరుడు. తర్వాత సత్యుగంలో మీరు ప్రియమైన వారిగా మధురంగా అవుతారు. అక్కడ కూడా వికారాలు ఉండేవి అని ఎవరైనా అన్నారు అనుకోండి, అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని వారికి చెప్పండి. రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. తండ్రి ఎంత బాగా అర్థం చేస్తారు. ప్రపంచ చరిత్ర, భూగోళంలను గురించి ఇంకెవ్వరికీ తెలియదు. బాబా ఈ సమయంలోనే మీకు కూడా అర్థం చేయిస్తారు. తర్వాత మీరు దేవతలుగా అవుతారు. దేవతల కంటే ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ గురువులను ఆశ్రయించే అవసరం లేదు. ఇక్కడైతే లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు. సద్గురువు ఒక్కరే. సిక్కు ధర్మస్థులు కూడా సద్గురు అకాల్ అని అంటారు. అకాలమూర్తి సద్గురువు. వారు కాలునికి కూడా మహాకాలుడు. ఆ కాలుడైతే మృత్యు ఒక్కరిని తీసుకెళ్తాడు. తండ్రి చెప్తున్నారు, నేను అందరినీ తీసుకెళ్తాను. పవిత్రంగా చేసి మొదట అందరినీ శాంతిధామానికి, తర్వాత సుఖధామానికి తీసుకెళ్తాను. ఒకవేళ నా వారుగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయ్యారు అంటే గురువుకు నింద కలుగజేసిన వారికి ఎక్కడా స్థానం లభించదు అని అంటారు. అటువంటి వారు స్వర్గంలో సంపూర్ణ సుఖమును పొందలేరు.
ప్రజలలోకి వెళ్ళిపోతారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను నిందింప చేయకండి. నేను మిమ్ములను స్వర్గానికి యజమానులుగా చేస్తాను కనుక మీరు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవ్వరికి దుఃఖమును ఇవ్వరాదు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్ములను సుఖధామానికి యజమానులుగా చేసేందుకే వచ్చాను. తండ్రి ప్రేమ సాగరులు, మనుషులు దుఃఖం ఇవ్వడంలో సాగరులు. కామ ఖడ్గము నడిపించి ఒకరికొకరు దుఃఖం నేర్చుకుంటారు. అక్కడైతే ఈ విషయాలే ఉండవు. అక్కడ ఉండేదే రామరాజ్యం. అక్కడ పిల్లలు యోగ బలముతో జన్మిస్తారు. ఈ యోగ బలము ద్వారా మీరు విశ్వం అంతటినీ పవిత్రంగా చేస్తారు. మీరు యోధులు కానీ గుప్తమైన వారు. మీరు చాలా ప్రసిద్ధం అవుతారు. తర్వాత భక్తి మార్గంలో దేవీలైన మీకు ఎన్ని మందిరాలు నిర్మిస్తారు. అమృత కలశాన్ని మాతల శిరస్సుపై ఉంచారు అని చెప్తారు. గోమాత అని చెప్తారు కదా. ఇది జ్ఞానం, నీటి విషయమే లేదు. మీరు శివశక్తి సేన. వారు మిమ్మలను కాపీ చేసి గురువులై కూర్చున్నారు. ఇప్పుడు మీరు సత్యమైన నావలో కూర్చొని ఉన్నారు. నా నావను తీరానికి చేర్చమని పాడతారు. ఇప్పుడు ఆ తీరానికి తీసుకెళ్లేందుకు నావికుడు లభించాడు. వారు వేశ్యాలయం నుండి శివాలయానికి తీసుకెళ్తారు. వారిని తోటమాలి అని కూడా అంటారు. వారు ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తారు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంటుంది. బాబా ఏ పాంప్లెట్స్ కరపత్రాలను ముద్రించమని చెప్పారో అందులో హృదయపూర్వకంగా మేము స్వర్గవాసులమా లేక నరకవాసులమా అని ప్రశ్నించుకోండి అని వ్రాయండి. చాలా ప్రశ్నలు అడగవచ్చు. భ్రష్టాచారం ఉంది అని అందరూ అంటారు. తప్పకుండా ఏదో ఒక సమయంలో శ్రేష్టాచారం కూడా ఉండి ఉంటుంది కదా. అప్పుడు దేవతలు ఉండేవారు, ఇప్పుడు లేరు. దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైనప్పుడు భగవంతుడు ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకు రావాల్సి పడుతుంది. అనగా మీరు మీ కొరకు శ్రీమత అనుసారం స్వర్గ స్థాపన చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి, దుఃఖ సాగరులుగా అవ్వరాదు. తండ్రిని నింద చేయించు ఏ కర్మలు చేయరాదు. చాలా మధురంగా ప్రియంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, యోగ బలంతో పవిత్రంగా అయ్యి మళ్ళీ ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి. ముళ్ళ అడవిని పుష్పాల తోటగా చేయు సేవ చేయాలి. మా మధురమైన బాబా మాకు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు అని, వారి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు అని సదా సంతోషంగా ఉండాలి. వరదానము, పరమాత్మ ప్రేమను దులార్ అనగా లాలనను ప్రాప్తి చేసుకునే ఇప్పటి మీరే భవిష్య రాజ్ దులారే భవ. సంగమ యుగంలో భాగ్యశాలి పిల్లలైన మీరే దిలారాముని మురిపానికి అనగా లాలనకు ప్రేమకు పాత్రులుగా అయ్యారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లల్లో కొంతమంది ఆత్మలకే ప్రాప్తిస్తుంది. ఈ దివ్యమైన లాలన ద్వారా రాజా బిడ్డలుగా అవుతారు. రాజా బిడ్డలు అనగా ఇప్పుడు రాజులే, భవిష్యత్తులో కూడా రాజులే. భవిష్యత్తు కంటే ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయిపోయారు. ఎలాగైతే భవిష్య రాజ్యానికి ఒకే రాజ్యం ఒకే ధర్మం అని మహిమ ఉందో, అలా ఇప్పుడు సర్వ కర్మేంద్రియాలపై ఆత్మ యొక్క ఏకఛత్ర రాజ్యం ఉంది. స్లోగన్, తమ ముఖము ద్వారా తండ్రి గుణాలను వ్యక్తిత్వాన్ని చూపించే వారే పరమాత్మ స్నేహిలు. అవ్యక్త ఇషారా, మధురతా గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రిని ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ శబ్దాలలో మధురత ఉండాలి, కానీ మీ లోపల అథారిటీ ఇమిడి ఉండాలి. శబ్దాలలో దయాభావన ఉండాలి. మీరు ఏమి మాట్లాడుతున్నారో అది స్వరూపంలో కనబడాలి. నమ్రత, స్నేహము, మధురత, సత్యత మొదలైన గుణాలు ఎప్పుడు జీవనంలో ధారణ అవుతాయో అప్పుడు బాబాను ప్రత్యక్షం చేసే సేవ చేయగలరు. ఓం శాంతి.